అందరికీ నమస్కారము. నేను మీ సింగరబాబుని. మనము శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని తీసుకొని రావడం జరిగింది. మనం ఉదాహరణగా భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో 26 రాష్ట్రాల నుండి మనకి భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి రావటం ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. దీనిలో కొన్ని విషయాలు మీకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను. అవి ఒకటి మణిపూర్ రాష్ట్రం నుండి నాగాల్యాండ్లో ఉన్న దిమ్మాపూర్ అనేటువంటి ప్రాంతానికి రావడానికి సుమారు 10 గంటల నుంచి 12 గంటల ప్రయాణం పడుతుంది. అక్కడికి వచ్చి వాళ్ళు ట్రైన్ ఎక్కి 3 రోజుల పాటు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, అక్కడ నుండి చాలా తక్కువ సౌకర్యాలు ఉంటాయి. కింద వరకు రావడానికి రైల్వే స్టేషన్ దగ్గరకు రావాలంటే వాళ్ళు తిన్సుకియా అనేటువంటి అస్సాంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి రావాలి. అదేవిధంగా మనకి హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు కూడా వాళ్ళు చండీగఢ్ వరకు చాలా ఇబ్బందులు పడి అక్కడికి వచ్చి అక్కడ నుండి ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అంటే 3 నుండి 4 రోజులు రావడానికి, ఆ తర్వాత 2 రోజులు ప్రోగ్రామ్ చేయడానికి, తదనంతరం తిరిగి వెళ్ళడానికి వాళ్ళకి అంత సమయం పడుతుంది. అంతమంది కళాకారుల్ని, అంతమంది వాళ్ళు ప్రదర్శించేటువంటి వాళ్ళ సంస్కృతిని ఇక్కడ గ్యాలరీలో కూర్చొని చూసేటువంటి భక్తులు మరి జీవితంలో భారతదేశంలో ఎక్కడ కూడా ఇలా జరగదేమో. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ఒకేసారి ఒకే వేదిక మీద చూపించేటువంటి ఘనత ఈ తిరుపతి దేవస్థానం వారికి దక్కుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంత అద్భుతంగా అంతమంది కళాకారులను తీసుకొచ్చి మన మంది ప్రదర్శింపజేశారు. చూడు, ఆ సాంప్రదాయాలు మనకి బాగా ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు బహుశా పాపం వాళ్ళ జీవితంలో కూడా చూడలేరేమో. కానీ ఈ వేదిక ద్వారా ఎంతమందికి చూపించేటువంటి ఒక గొప్ప ఆలోచన ఏదైతే చేశారో వాళ్ళు మనందరం మనస్ఫూర్తిగా అభినందించవలసిందే. అదేవిధంగా స్వామివారికి గరుడ సేవలో మనం అందరమే వర్షం పడతా ఉంటే వర్షం పడిపోతుంది, తడిచిపోతామని అంటుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే స్వామివారు ఆ పక్కన ఉన్నటువంటి దేవతలు ఈ భక్తులంతా హరినామ స్మరణ చేసి వాళ్ళు ఏదైతే రుణ విముక్తులు అయిపోయి మరో జన్మ లేకుండా ఉండేటట్టు చేసుకుంటున్నారు అనేటువంటి ఆనందంతో ఆనంద బాష్పాల రూపంలో ఆ వర్షం పడుతుంది. అది మన మీద పడి మనం తడిస్తే అంటే మనం చేసినటువంటి కొన్ని పాపాలు కూడా దాని విధంగా కరిగిపోతాయి అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా ఎవరికైతే పిల్లలు పుట్టలేదో వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఎవరికైతే ఎక్కువ కాలం నుంచి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ గరుడ సేవ చూడడం వల్ల వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వనడాలు.